పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు. ఈ వీడియోలో తపస్కాలములో క్రైస్తవ సంఘము పాటించు కొన్ని పద్ధతులను, నిర్వహించు కొన్ని సాంగ్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వ కథోలిక శ్రీసభ దైవార్చన సంవత్సరాన్ని 4 ముఖ్యమైనటువంటి కాలాలుగా విభజించారు. అందులో మొట్టమొదటిది ఆగమన కాలం, ద సీజన్ ఆఫ్ అడ్వెంట్ అంటారు. దాని తరువాత సామాన్య కాలము వస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ది ఆర్డినరీ టైం అని పిలుస్తూ ఉంటారు. దాని తదనంతరము తపస్కాలము వస్తుంది. దీనిని ద సీజన్ ఆఫ్ లెంట్ అని పిలుస్తూ ఉంటారు. చివరిగా పాస్కా కాలము, దీనిని ఈస్టర్ టైం ఆర్ ద సీజన్ ఆఫ్ ఈస్టర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతము మనమందరము తపస్కాలములో ఉన్నాం. ఈ తపస్కాలము 40 రోజుల పాటు కొనసాగుతూ ఉన్నది. ఈ తపస్కాలము విభూది బుధవారముతో ప్రారంభింపబడి క్రీస్తు పునరుత్థాన మహోత్సవముతో ముగుస్తున్నది. అటువంటి ఈ విభూది బుధవారము రోజున యావత్ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ వారి యొక్క నుదిటి మీద విభూదిని ధరిస్తూ ఉంటారు. ఈ విభూది పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉన్నది. మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వాక్యాలు మనము చదువుకుంటే అక్కడ నినివే పట్టణ వాసులందరూ కూడా యోనా ప్రవక్త యొక్క ప్రబోధనను ఆలకించి హృదయ పరివర్తనము చెంది వారు చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపపడుతూ విభూదిని ధరించటము, బూడిదలో కూర్చోవటము మనము చూస్తూ ఉంటాం. అందుకే ఈ విభూది బుధవారము రోజున యావత్ క్రైస్తవ సమాజమంతా కూడా ఈ విభూదిని వారి యొక్క నుదిటి మీద ధరిస్తూ ఉన్నారు. మరొక అంశము కూడా ఇందులో దాగి ఉన్నది. ఈ విభూది మానవుని యొక్క జీవిత వాస్తవికతను గుర్తు చేస్తూ ఉన్నది. మానవులైనటువంటి మనమందరము కూడా మట్టి నుండి సృజింపబడ్డాము, తిరిగి మట్టిలో కలిసిపోతాము అనేటువంటి విషయము మనందరికీ తెలుసు. అందుకే యాజకులు, పీఠాధిపతులు, గురువులు, యాజకులు, దైవ సేవకులు వీరందరూ కూడా ఈ విభూది బుధవారము రోజున నుదిటి మీద ఈ యొక్క శిలువ గుర్తును వేస్తున్నటువంటి సమయంలో ఈ మాటలను ఉచ్చరిస్తూ ఉంటారు. మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మన్నై పోదువు అని జ్ఞప్తిక ఉంచుకొనుము అని చెబుతూ ఉంటారు. ఈ విధముగా తపస్కాలము ప్రారంభింపబడుతూ ఉన్నది. ఈ తపస్కాలపు 40 రోజులు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు ద్వారా ఆ ప్రభువుతో ప్రయాణాన్ని సాగిస్తూ ప్రభు పొందినటువంటి శ్రమల ద్వారా మనము ఏ విధముగా రక్షణను పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ప్రజలు ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ తపస్కాలములో చివరి వారాన్ని పవిత్ర వారముగా పిలుస్తూ ఉంటారు. ఈ పవిత్ర వారపు మొట్టమొదటి రోజు మాణికొమ్మల ఆదివారముగా కథోలిక శ్రీసభ కొనియాడుతూ ఉన్నది. ఈ మాణిక్రొమ్మల ఆదివారము వెనుక ఉన్నటువంటి విశిష్టతను మనము ధ్యానించినట్లయితే యేసు ప్రభు తన యొక్క జీవిత కాలములో అనేక పర్యాయాలు యెరూషలేమును సందర్శించారు. కానీ ఆయన చివరిసారిగా యెరూషలేములోనికి ప్రవేశించే సమయములో ఆయనను ఆ యెరూషలేము పురవాసులందరూ కూడా ఘన స్వాగతాన్ని ఆయనకు అందించారు. వారి చేతులలో రెమ్మలను, మ్రాణులను చేతబూని దావీదు కుమారా హోసన్న, సర్వోన్నతుని నామము మీద వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పి ఆయనకు జయ జయ నాదాలు పలుకుతూ ఆయనను ఘనముగా వారి యొక్క యెరూషలేము నగరములోనికి ఆహ్వానించుకున్నారు. ఆ సంఘటనను జ్ఞాపకపరుచుకొని ఇప్పుడు కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి సభ్యులందరూ, తల్లి తిరుసభ ఆ సంఘటనను ఈరోజు ఈ మాణిక్రొమ్మల ఆదివారం రోజున తిరిగి చేస్తూ ఉన్నది. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 1 నుంచి 12 వాక్యాలు చదివితే ఈ సంఘటన మనకు కంటికి కట్టినట్టుగా కనపడుతూ ఉన్నది. ఇక ఈ మాణిక్రొమ్మల ఆదివారం రోజున ఏ మట్టలను, ఏ మ్రాణులను, ఏ రెమ్మలనైతే ప్రజలు చేతబూనుతూ ఉంటారో ఆ మ్రాణులనే మనము వచ్చే సంవత్సరము విభూది బుధవారం రోజున కాల్చి భస్మము చేసి ఆ విభూదినే మనము వాడుతూ ఉంటాము. ఇది మాణికొమ్మల ఆదివారం అనుకున్నటువంటి విశిష్టత. ఈ పవిత్ర వారములో
అత్యంత ముఖ్యమైనటువంటి రోజులు పవిత్ర గురువారము, శుక్రవారం. ఈరోజు పవిత్ర గురువారం రోజున జరిగేటువంటి సాంగ్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వ కథోలిక శ్రీసభ ఈ పవిత్ర గురువారం రోజున ఆ ప్రభువు దివ్య సప్రసాదమును మరియు గురుత్వమును స్థాపించాడు అని చెప్పి విశ్వసిస్తూ ఉన్నది. ఈ పవిత్ర గురువారం రోజున ప్రభు తన శిష్యులతో కలిసి ఆఖరిసారిగా భుజించారు. దానిని కడరాత్రి భోజనము అని మనం పలుకుతూ ఉంటాం. ఈ కడరాత్రి భోజన సమయములో యేసు ప్రభువు ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెను, ద్రాక్ష పాత్రను తీసుకుని ఇది నా శరీరము, ఇది నా రక్తము అని సంబోధించి నా జ్ఞాపకార్థమై దీనిని చెయ్యండి అని చెప్పి తన శిష్యులతో పలుకుతూ ఉంటాడు. ఈ విధముగా ఆయన దివ్య సప్రసాదమును స్థాపించాడు అని చెప్పి కథోలిక శ్రీసభ విశ్వసిస్తూ ఉన్నది. లూకా శుభవార్త 22వ అధ్యాయము 19-20 వాక్యాలు చూస్తే ఈ సంఘటన మనకు కనబడుతూ ఉన్నది. తాను స్థాపించినటువంటి ఈ దివ్య సప్రసాద నిర్వహణ బాధ్యతను ఆయన తన శిష్యులకు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ విధముగా తన యొక్క నిత్య యాజకత్వములో వారిని భాగస్థులను చేస్తూ ఉన్నాడు. దానికంటే ముందు జరిగినటువంటి సంఘటనను కూడా మనము తెలుసుకోవాలి. భోజన పంక్తిన కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువు ఆ కడరాత్రి భోజన సమయములో నిలువబడి తన యొక్క పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకుని తన యొక్క శిష్యుల పాదములను కడగబోయే సమయములో పేతురు గారు ప్రభు చేస్తున్నటువంటి ఆ కార్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. అయ్యా, నీవు ఎన్నటికీ నా పాదములను కడగకూడదు అని పలికితే యేసు ప్రభు ప్రత్యుత్తరముగా అతనితో ఒక మాట పలుకుతూ ఉన్నారు. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు భాగము ఉండదు అని చెప్పి ప్రభు పలికి ఉన్నారు. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 8వ వాక్యం. ఈ విధముగా ప్రభువు తన నిత్య యాజకత్వములో తన శిష్యులకు భాగస్థులను చేస్తూ ఉన్నాడు. తాను స్థాపించినటువంటి ఆ దివ్య సప్రసాద నిర్వహణ బాధ్యతలను తన యొక్క శిష్యులకు అప్పగిస్తూ ఉన్నాడు. వారి వారసత్వంలో వచ్చినటువంటి వారే పీఠాధిపతులు, గురువులు. అందుకే ఈ పవిత్ర గురువారము రోజున యాజకత్వాన్ని పొందుకున్నటువంటి ప్రతి ఒక్క గురువు, పీఠాధిపతి వారి యొక్క వాగ్దానాలను పునరుద్ధరించుకుంటూ ఉంటారు. దీనితో పాటు యేసు ప్రభు ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను కూడా ఆ కడరాత్రి భోజన సమయంలో తన శిష్యులకు ఇచ్చి ఉన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఈ పరస్పర ప్రేమను బట్టి ఇతరులు మీరు నా శిష్యులని గుర్తిస్తారు అని చెప్పి ప్రభువు తన శిష్యులకు పలుకుతూ. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34-35 వాక్యాలు చదివితే ఇది మనకు తెలుస్తుంది. ప్రభు ఇచ్చినటువంటి ఈ నూతన ఆజ్ఞను బట్టే ఈ పవిత్ర గురువారాన్ని మాండీ థర్స్డే అని పిలుస్తూ ఉంటారు. మాండీ అనేటువంటి పదము లతీను పదము నుంచి తీసుకొనబడినది. దానిని ఆంగ్లంలోనికి మనము తర్జుమా చేస్తే మ్యాండేట్ లేదా కమాండ్ అంటూ ఉంటారు. అంటే ప్రభు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ పవిత్ర గురువారాన్ని మాండీ థర్స్డే అని కూడా సంబోధిస్తూ ఉంటారు. ఈ సాంగ్యాలన్నిటినీ కూడా మనము ఆ పవిత్ర గురువారం రోజున జరుపుకుంటూ ఉంటాం. ఈ దివ్యబలి పూజలో తైలమును కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. పవిత్ర గ్రంథంలోనికి మనము తొంగి చూస్తే అభిషేకానికి గుర్తుగా తైలాలను వారి యొక్క నుదుటి మీద పెడుతూ ఉంటారు. అదే విధముగా మన యొక్క కథోలిక సాంప్రదాయం ప్రకారము దివ్య సంస్కారాలను ప్రజలకు ఇచ్చేసిన సమయంలో తైలాభ్యంగనము చేస్తూ ఉంటారు పీఠాధిపతులు, గురువులు. ఆ తైలాలను ఈ పవిత్ర గురువారము రోజునే పీఠాధిపతుల యొక్క సమక్షములో గురువులందరూ కలిసి దానిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ దివ్యబలి పూజ జరుగుతున్నటువంటి సమయంలో దివ్య సప్రసాద స్వీకరణ ముగిసిన తరువాత దివ్య సప్రసాదాన్ని, ఆశీర్వదింపబడినటువంటి దివ్య సప్రసాదాన్ని దేవాలయంలో ఉన్నటువంటి మందసములో కాకుండా మరొక ప్రత్యేకమైనటువంటి స్థలములో భద్రపరుస్తూ ఉంటారు. దానినే ది ఆల్టర్ ఆఫ్ రిపోజ్ అంటూ ఉంటారు. ఎందుకని ఆశీర్వదింపబడినటువంటి దివ్య సప్రసాదాన్ని దేవాలయంలో ఉన్నటువంటి మందసములో కాకుండా మరొక ప్రాంతంలో భద్రపరుస్తూ ఉన్నారు అంటే యేసు ప్రభు ఈ కడరాత్రి భోజనాన్ని ముగించుకున్న తర్వాత ఆయన గెత్సెమని తోటకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు.
ఈ ప్రయాణానికి చిహ్నముగా, గుర్తుగా మనమును ఆశీర్వదింపబడినటువంటి ఈ దివ్య సప్రసాదమును ఈ దివ్య మందసము నుండి ప్రత్యేకింపబడినటువంటి మరొక స్థలమునకు మనము తీసుకుని వెళ్తూ ఉంటాం. అంటే ఇప్పటి వరకు జనసమూహములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు, తన శిష్యులతో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఇప్పుడు మరణ ఆవేదన పొందుకుంటూ ప్రార్థన చేసుకోవడానికై గెత్సెమని తోటకు వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రయాణానికి గుర్తుగా ఈ యొక్క సాంగ్యాన్ని మనము జరుపుకుంటూ ఉంటాం. ఆ గెత్సెమని తోటలో మరణ ఆవేదన పొందుతూ తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రభువు తన శిష్యులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. మెలకువ కలిగి మీరును ప్రార్థన చేయండి. మీరు శోధనలకు గురి కాకుండాటకై మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధముగా ఉన్నను దేహము దుర్బలముగా ఉన్నది అని చెప్పి తన శిష్యులకు ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వాక్యం చూస్తాం. అందుకని విశ్వ కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ ఈ దివ్య సప్రసాదము ముందట 1 గంటైనను సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆ ప్రభు యొక్క ఆవేదనలో వారు కూడా భాగస్థులు అవుతూ వారి యొక్క శోధనను జయించడానికి కావలసినటువంటి అనుగ్రహాల నిమిత్తమై వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ సాంగ్యాల వెనుక ఉన్నటువంటి అర్థము, విశిష్టతను గ్రహించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంగ్యాలలో భక్తి ప్రబద్ధులతో పాల్గొంటూ ఉంటారు. దీని తర్వాత మనము పవిత్ర శుక్రవారం రోజున జరిగేటువంటి సాంగ్యాలను మరొక వీడియోలో ఆలకించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, అమలోద్భవి కథీడ్రల్ ఏలూరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఆలకించినటువంటి వాక్యాన్ని అర్థము చేసుకునేటువంటి జ్ఞానమును, ఆత్మచింతనను ప్రభువా వారికి ప్రసాదించండి. ఈ సాంగ్యాల వెనుకున్నటువంటి విశిష్టతను తెలుసుకుని వీటిలో మేమందరము భక్తి ప్రభక్తులతో పాల్గొని నీ యొక్క దివ్య అనుగ్రహాలు పొందుకునేటువంటి భాగ్యాన్ని మాకును ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రసాదించండి. మా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.